లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసిన రెసిపీ చికెన్ 65. నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ వచ్చిన రెసిపీని ట్రై చేస్తాను. చికెన్ 65 కోసం బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఇందులో ఉప్పు, కారం వచ్చేసి మనం రెగ్యులర్గా వాడేది 1 స్పూన్, మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా మిక్స్ చేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రై చేసే టైంలోనే ఈ చికెన్లో కార్న్ఫ్లోర్, మైదాపిండి వచ్చేసి 2 టీ స్పూన్లు యాడ్ చేయాలి. చికెన్ క్వాంటిటీ వచ్చేసి 3/4 kg ఉంటుంది. బాగా కలిపి వేడైన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా 2 నిమిషాలు ఆగి అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లోనే లోపల వేగి పైన క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసి తీసేయాలి. అన్ని పీసెస్ని ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మొత్తం ప్యాన్లో నుండి తీసేసి జస్ట్ 1 స్పూన్ వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఫ్రై చేసిన చికెన్ని వేసుకొని బాగా కలపాలి. 2 నిమిషాలు బాగా సాల్ట్ చేస్తూ మిక్స్ చేసామంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 రెడీ.